ముందు పెట్టి ఏదైతే తెలంగాణ ప్రాంతంలో చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు రామగుండం, సత్తుపల్లి, అదేవిధంగా కొత్తగూడెంలో ఎక్స్టెన్షన్ కావచ్చు, భూపాలపల్లి ఎక్స్టెన్షన్, వీటిని కూడా వెంటనే ప్రారంభించాలి. అదేవిధంగా గ్యాస్ ఆధారిత ప్లాంట్లు నేదునూరు, శంకర్పల్లికి కూడా గ్యాస్ కేటాయించి వాటిని కూడా ప్రారంభించాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాయంటున్నారు. తప్పకుండా అసెంబ్లీ సమావేశాల్లో కూడా దాని మీద మేము పోరాటం చేస్తాం. బీపీఎల్, హిందూజా థర్మల్ ప్లాంట్లు కూడా 17 ఏళ్లుగా నీళ్లు, బొగ్గు కేటాయింపులున్న వాళ్ళు చేయడం లేదు. వాటిని వెంటనే రద్దు చేయాలి. వాటిని జెన్కో తరఫునే ఆ బీపీఎల్ను అదేవిధంగా హిందూజాను కూడా ప్రారంభించాలనే మా డిమాండ్ కూడా ఉంది. ఈ డిమాండ్లన్నిటి మీద కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ మీద రూల్ 304 కింద లఘు చర్చకు మేము పట్టుబట్టి పూర్తి స్థాయిలో చర్చ జరుపుతాం. అదేవిధంగా ఇంకో ప్రధానమైన డిమాండ్ మేము చెప్పినాం. ఈ 4 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య విద్యుత్ కేటాయింపుల్లో లోటుపాట్లున్నాయి. తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విద్యుత్ తక్కువగా కేటాయించారు. వీటంతా కూడా రివ్యూ చేసి డిమాండ్కు సప్లైకి మధ్య ఉన్న తేడాను గమనించి తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అదనపు విద్యుత్ కేటాయింపులు జరపవలసిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతులకు 7 గంటలు ఇస్తా అంటే మొత్తం పరిశ్రమలను పండబెట్టమన్నట్టు కాదు, పరిశ్రమలు హాలిడే పెట్టమన్నట్టు కాదు. మీరు రైతులకు ఇవ్వాల్సిందే, మా పరిశ్రమలకు కూడా ఇవ్వండి. ఎట్లయితే ఆంధ్ర ప్రాంతంలో రైతులకు, పరిశ్రమలకు ఇస్తున్నారో మాకు కూడా అంతే ఇవ్వమంటున్నాం. ఒకవేళ లోటు ఉంటే కోత విధిస్తే అక్కడ ఎంత విధిస్తే ఇక్కడ కూడా అంతే విధించాలి. తెలంగాణ పరిశ్రమలకు 6 రోజుల నుంచి కరెంట్ లేదు, ఆంధ్ర పరిశ్రమలకు మాత్రం 2 రోజులే మీరు కోత విధించారు. మరి మా కార్మికులు ఏం కావాలి, మా పరిశ్రమలు ఏం కావాలి, తెలంగాణలో అభివృద్ధి ఏం కావాలి? అందువల్ల మేము అంటున్నది ఏంటంటే ఇవాళ మాకు రైతులకు ఎంత ముఖ్యమో మా పరిశ్రమలు కూడా అంతే ముఖ్యం. పరిశ్రమలకు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఏ రకమైన అయితే హాలిడే ప్రకటించిందో అదే విధానాన్ని తెలంగాణలో కూడా ప్రకటించాలనే విషయాన్ని కూడా తిరిగి మీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తారు. పత్రికా మిత్రులు చాలా బాగా మాతో పాటు దోమలు గుట్టినా నిద్రపోకుండా చాలా సహకరించినారు, ప్రత్యేకించి మీడియా మిత్రులందరూ. ఎందుకంటే కొన్ని ఛానళ్ళు విద్యుత్తును వృధా చేయొద్దని కొంత ఉద్యమం కూడా తీసుకున్నారు. మరికొన్ని ఛానళ్ళు ఈ యొక్క సమస్యను గ్రామీణ ప్రాంతాల్లో ఎంత దుర్భరంగా ఉందో కళ్ళకు గట్టినట్టుగా చూపించి ప్రభుత్వం కళ్ళు తెప్పించడంలో మీతో పాటు మీరు కూడా చాలా సహకరించారు. మీడియా అందరికీ కూడా మా కృతజ్ఞత.